హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనం టాటా ఐపీఎల్ సీజన్ 17 మ్యాచ్ నెంబర్ 7 గురించి మాట్లాడుకుందాం. మ్యాచ్ నెంబర్ 7 వచ్చేసి జీటీ వర్సెస్ సిఎస్కే ఉండబోతుంది ఎంఏ చిదంబరం చెన్నైలో. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ ఈ రెండు టీమ్స్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చాయి ముందు జరిగిన మ్యాచెస్లో. అన్ని మ్యాచెస్ చూసుకుంటే ఇప్పుడు అన్ని టఫ్గా నడుస్తున్నాయి. ఇప్పుడు ఐపీఎల్లో ఏ టీం కూడా అంత చిన్నగా అని చెప్పేసి లేదు, అన్నీ కొంచెం టఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. కాకపోతే అన్నిట్లో కంటే ఈ రెండు కొంచెం టాప్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రౌండర్స్ అనేది రెండు టీముల్లో మంచిగా ఉన్నారు ఆల్రౌండర్స్ అనేవాళ్ళు. కాకపోతే ఏంటంటే అడ్వాంటేజ్ ఒకటి హోమ్ గ్రౌండ్ కాబట్టి చెన్నైకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. అదే జీటీ చూసుకుంటే జీటీలో కూడా ఏంటంటే మిస్టరీ స్పిన్నర్స్ ఎక్కువ ఉన్నారు. నూర్ కానివ్వండి, రషీద్ ఖాన్ కానివ్వండి, వీళ్ళు ఏంటంటే వాళ్ళు బోత్ సైడ్ స్పిన్ చేసి కొంచెం డిఫికల్ట్ చేస్తారు. ఎందుకంటే మనకు తెలిసిందే చెన్నై పిచ్ అలా టర్న్ అవుతుందని చెప్పేసి. అట్లా అని చెప్పేసి ఇప్పుడు చెన్నైలో కూడా స్పిన్నర్స్ ఉన్నారు, ఎట్లా లైక్ జడేజా కానివ్వండి, వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు శాందర్ కానివ్వండి, లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ అందరు బాగా ఇచ్చారు చెన్నైలో కానీ జీటీలో కానీ. కాకపోతే ఏంటంటే జీటీలో కొంచెం బౌలింగ్ అనేది తగ్గింది, బ్యాటింగ్ లైనప్ కూడా కొంచెం అటు ఇటు అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడలేదు. అదే ఇటు చెన్నైలో తీసుకుంటే ఎవరి మీద అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళే బాగా పర్ఫామ్ చేశారు. లైక్ రచిన్ రవీంద్ర కానివ్వండి, డారెల్ మిచెల్ కానివ్వండి, వీళ్ళు ఏంటంటే ఒక చిన్న చిన్న నాక్ ఆడేసి కొంచెం టీంకి అనేది కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చి వాళ్ళ బౌలర్స్ కొంచెం ఈజీ చేశారు. కాకపోతే ఇటు జీటీలో ఏంటంటే బౌలర్స్ మీద కొంచెం ప్రెషర్ పడిందనే చెప్పుకోవచ్చు. అదే మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం కూడా ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే అఫ్కోర్స్ ఉంది. ఎందుకంటే చెన్నై పిచ్ చాలా డిఫికల్ట్ పిచ్, అక్కడ బాల్ స్లోగా వస్తుంది, ఆగొస్తుంది. ఇప్పుడు మన శుభ్మన్ గిల్ కానివ్వండి, వీళ్ళు ఏంటంటే ఎక్కువ పేస్ పైన డిపెండ్ అయ్యి ఉన్న బ్యాట్స్మెన్స్. వీళ్ళు ఎంత పేస్ ఉంటే అంత క్లాసిక్ షాట్స్ ఆడుతారు. వాళ్ళు స్పిన్ అనేసరికి కొంచెం డిఫికల్ట్ అవబోతుంది వాళ్ళకి. అదే చెన్నైకి అడ్వాంటేజ్ కావచ్చు, ప్లస్ వీళ్ళకి జీటీ వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ కావచ్చు. ఎందుకంటే చెన్నైలో కూడా ఇప్పుడు చూసుకుంటే రచిన్ కానివ్వండి, గైక్వాడ్ కానివ్వండి, వీళ్ళు కూడా ఏంటంటే పేస్ని ఎక్కువ ఉపయోగించుకొని ఆడే బ్యాట్స్మెన్స్. వీళ్ళు స్పిన్ కొంచెం అటు ఇటు డిఫికల్టీ ఉంటుంది వాళ్ళకి. అందుకని చెప్పేసి బోత్ సైడ్స్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఎవరైతే కొంచెం ఆలోచించి పేస్ తీసేసి బాల్లో కొంచెం స్పిన్ కానివ్వండి, కటర్స్ కానివ్వండి వేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్గా అవుతాయి. ఇప్పుడు మనం చెన్నై బౌలింగ్ తీసుకుంటే మిగతా వాళ్ళంతా బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఎక్సెప్ట్ దేశపాండే ఏంటంటే కొంచెం ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది అతని దగ్గర. ఎందుకంటే ఒకటే లెంత్ ఒకటే వేరియేషన్ పెట్టుకొని వేస్తున్నాడు కాబట్టి ఎందుకంటే ప్రిడిక్ట్ అయిపోతున్నాడు ముందే బ్యాట్స్మెన్స్కి. ఒక బాల్ చూసినా కానీ నెక్స్ట్ బాల్ ఏంటంటే అటాక్ చేస్తున్నారు అతన్ని. అది కొంచెం డిసడ్వాంటేజ్ అయ్యి కొంచెం రన్స్ ఎక్కువ లీక్ చేస్తున్నాడు దేశపాండే. ఇప్పుడు ఇటు జీటీలో తీసుకుంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆడే బ్యాట్స్మెన్స్ ఉన్నారు లైక్ గిల్ కానివ్వండి, సహా. వీళ్ళు ఏంటంటే ఎంత పేస్ వస్తే అంత పేస్ ఆడతారు. దేశపాండే ఏదైతే పేస్ వేస్తున్నాడో ఆ పేస్ తీసేసి కొంచెం కట్టర్స్ కానివ్వండి, స్లోవర్ బాల్ వేస్తే అతనికి కొంచెం రన్స్ లీక్ అయ్యే అవకాశం తగ్గుతుంది. ఇటు చూసుకుంటే ఇప్పుడు రషీద్ ఖాన్ వర్సెస్ గైక్వాడ్ చూసుకుంటే గైక్వాడే అప్పర్ హ్యాండ్ ఉంది. ఎందుకంటే అతను కొంచెం లాఫ్టెడ్ షాట్స్ ఆడడం కానివ్వండి అటాక్ చేస్తాడు. ఇప్పుడు రషీద్ ఖాన్కి ఏంటంటే దానిపైన జీటీ డిపెండ్ అయింది ఓన్లీ రషీద్ ఖాన్ స్పిన్నర్. నూరు ఏంటంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇప్పుడు రషీద్ ఖాన్ పైన డిపెండ్ అయింది. ఆ రషీద్ ఖాన్ ఏదైతే ఉందో మన సిఎస్కే వచ్చేసేసరికి ఇప్పుడు గైక్వాడ్ అటాక్ చేసుకుంటూ ఆడుతాడు స్పిన్కి. అదే అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఏందైతే ఉందో టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొంచెం బాల్ స్లో అయ్యే అవకాశం ఉంది, డ్యూ వచ్చే ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కొంచెం ఫీల్డర్స్ కానివ్వండి బౌలర్స్కి డిఫికల్ట్ అవుతుంది బౌలింగ్ చేయడానికి. కానీ గ్రిప్ అనేది రాదు, దొరకదు బాల్ది. బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. టాస్ ఎవరైతే గెలుస్తారో ఆ టీం బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని చెప్పేసి టాస్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్గా ఉండబోతుంది. దానిపైన మ్యాచ్ కూడా డిపెండ్ అయ్యి ఉండబోతుంది. ఇప్పుడు ఈ రెండు టీమ్స్ తీసుకుంటే ఆల్రెడీ ఫైనల్స్ ఆడాయి, ప్లే ఆఫ్స్కి వచ్చాయి, 2 సార్లు ఆడాయి. ఒకళ్ళొకళ్ళు స్ట్రాటజీ ఇద్దరికి తెలుసు. అందుకని చెప్పేసి ఇద్దరు కొంచెం మైండ్ గేమ్తో వస్తారు. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే క్యాప్టెన్స్ ఇద్దరు మారారు. ఇప్పుడు చెన్నైలో కొత్త కెప్టెన్ వచ్చాడు, జీటీలో కూడా కొత్త కెప్టెన్ వచ్చాడు. వీళ్ళ క్యాప్టెన్సీ ఏదైతే ఉందో ఇప్పుడు యంగ్స్టర్స్ కాబట్టి కొంచెం అగ్రెసివ్నెస్ అనేది చూపిస్తారు వీళ్ళు. చేంజెస్ ఏమన్నా ఉంటే అవి కొంచెం టీంకి ఏదైతే ఉపయోగపడుతుందో అలా చేంజెస్ చేస్తే బాగుంటుంది. అంతేగాని ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే అది కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే గైక్వాడ్కి బ్యాకప్గా ఇప్పుడు చాలామంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు డిస్కస్ చేసి కొంచెం ఏదైతే స్టెప్స్ తీసుకుంటారో అది డిస్కస్ చేయడానికి ఒక సీనియర్స్ అనేది ఉంది. అదే జీటీలో తీసుకుంటే ఏంటంటే అందరు యంగ్స్టర్స్. అక్కడ ఇమ్మెచ్యూరిటీ అనే కెప్టెన్సీ అనేది ఈరోజు ఏమన్నా కనిపిపోతుందా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. చూసుకుంటే అటు ఇటు చూసుకుంటే మ్యాక్సిమం చెన్నై పైనే ఎక్కువ డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే అది హోమ్ పిచ్ కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది.
ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ చెన్నై ఒక మ్యాచ్ గెలిచేసింది, జీటీ ఒక మ్యాచ్ గెలిచేసింది. చెన్నై ఏదైతే ఉందో ఇదే పిచ్ లో ఆడి ఆర్సీబీని ఓడించేసి వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అదే ఇటు చూసుకుంటే జీటీ ఆల్రెడీ అహ్మదాబాద్ లో ముంబై పైన గెలిచి వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కాకపోతే పిచ్ అనేది కొంచెం చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు టీముల్లో ఏది గెలుస్తుందో చూసి తెలుసుకుందాం. మా ప్రిడిక్షన్ ఏమనుకుంటున్నాం అంటే చెన్నై గెలిచే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకా మ్యాచ్ ఏదైతే ఉందో అది టాస్ పైన డిపెండ్ అయ్యి ఉందని చెప్పేసి అనుకుంటున్నాము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య టీవీ.